భగుడా మమ్మెదురించినది ఓరి నికృష్ట సురాధమ అండ కొరకు పిండమనాశ్రయించిదివా అండ పిండ బ్రహ్మాండమంతిగా నిండి ఉన్న ఈ ఉద్దండ స్వరూపిణి పిండమని ప్రాపడుచుంటివా మైషి పడి పడి ఈ మైషి వాక్ ప్రవాహమునకు ఎదురొడ్డి నిలిచిన నీకెంత ధైర్యము రాకున్నా అబ్బురం అబ్బురము అబ్బురమేనే అస్లామున ఆపరంగమున నిన్నాము దిగలుటకు యమ్ము ఆరాటపడుచున్నది కదలరంగమునగావే కలకత్తము పసికూడా ముక్కైనా మరచినావో లేదు ఈ ఉగ్ర రూపిణి ముందు నిలవలేవు ఉక్కు మరువని ఈ పరయాపపుత్రుడు నిన్ను నుగ్గు చేయడనుకుంటివా నారి సాయించితి నారి అవమానము చేయకురా భర్తగా నేలను ఎరవు నీవు హరివీర భయంకరి నేలనందు ఏళీ లక్ష్యమగలుగును ఏక నీచము కంటకము పైనాదిగా చీలిపో ఇక వచ్చినదా వెళ్ళిపోము నీ మేలుకే చెప్పుచుంటి బాలక నీ మేలుకే చెప్పుచుంటి విడి మేలకు చేసరు మాను బాలక ఆర్భాటము చేయకే అంటన అందుకము శస్త్రము నీ రోమురోము నుండి వేలాది వేసుకుని అదియును అనేక శుద్ధులకు ఆనందమే వాని ముసమ్మనము వరదను మందయని చూచును నీ జాతిని కాల్చును వరదను తెచ్చు ఇలా అతిశయము నరనందున మారుతి వరము నీ ప్రార్థన సుచరము నేను సామాన్యుడను కాదు హరిహరాంశమున జన్మించిన వాడను ధర్మశాస్త్రను శరణమన్నా శరణమంటిన వారికి కరుణ చూపడమే నా ధర్మం పరితాపము చెందకు పరమ సౌఖ్యం ప్రాప్తించగలదు మైసూరు నీవు శాపగ్రస్తురాలు దత్తదేవుని వ్రాతవు పతి భక్తి ముందు అశ్రద్ధ చూపి పాపం ప్రతిష్ఠించుకున్నదాను దత్తదేవుడు తగిన శాప విమోచనం ప్రకారం ఈ హరిహర కనుగునిచే జన్మ విముక్తి పొందినదాను పంపు ఆ ప్రవహించు పంపా నది యందు కృంగులీడి ఈ దేహమును చాలి
మహిషులు ఉద్ధరించుటలోనే ఈ అవతార పరిసమాప్తి అయిందట. దేవ శివకేశవుల యందు ఆ భేదభావం లేదు. వారి మధ్య సఖ్యతను నేర్పు. తెలియక చేసిన మా అపరాధములు మన్నింపు. నేను అవతరించిన మాట సత్యం. మీరు అనుకుంటున్న ఆ హరిహరమును అయ్యప్ప స్వామికి నేను సంధించుకున్న కాలం నాటుకున్న కేంద్రమే నా ఆలయ నిర్మాణమునకు యోగ్యం. అష్టాదశ పురాణములకు అతీతముగా 18 పడినట్లు నా ఆలయ నిర్మాణమునకు ఉరిమెట్లుగా కలదు. భక్తులు సుఖాలను చేరుతాయి. నా దర్శనము సర్వపాపహరణం. నా నామ సంకీర్తనము భయభయ విదురం. నియమనిష్టలతోడనే కరుణతోడగా మూగ స్వాములతో మూర్తినే కడగగనులే కడల కాళ్ళు లేని ఆకుల కాగాడు అమ్ముడే. లోక కంటకి అయిన రాకాసి మనిషిని పరిమార్చినట్టి సంబద్ధుడే. మహిమాన్వితం వరుణని కడల నామాన హరిహరాత్మకుడైన ఆప్తుడే. స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అంచుదరి చేరుతముగనాదరించి సకల జనములేనోల సన్నిధింతున్నా శబరికొండన అయ్యప్ప స్వామినే. శబరికొండన అయ్యప్ప స్వామినే. స్వామియే! స్వామియే! ఏంటయ్యా మిత్రమా మిత్రమా అంటూ నా వెంట పడుతున్నావు? హరిభక్తులు హరభక్తులు ఒకటేనని శైవ వైష్ణవ మతతత్వము బోధించ అవతారము దాల్చిన హరిహర స్వరూపుడు ధర్మశాస్త్ర అయ్యప్ప ఒక్కడే. అయ్యప్ప స్వామి శబరి కొండపై వలసినాడు. ఇక మనమిద్దరము కాదు మనందరము వాదులాడుకోకుండా ఆ అయ్యప్ప స్వామిని దర్శిద్దాం పదా. స్వామి శరణం అయ్యప్ప శరణం
అయ్యప్పో ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప హరిహర సుతుడు అయ్యప్ప స్వామి నెలచెను శబరిగిరిపైన హరిహర సుతుడు అయ్యప్ప స్వామి నెలచెను శబరిగిరిపైన స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే కర్పూర దీపం స్వామికే నెయ్యి అభిషేకం స్వామికే కర్పూర దీపం స్వామికే నెయ్యి అభిషేకం స్వామికే స్వామి శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే శరణం శరణం అయ్యప్ప శరణం 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 స్వామియే స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప 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 స్వామియే ఇంత చక్కగా చేశారు ప్రదర్శన. ఎందుకంటే బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు కలుపుకొని చూపించడం అంటే చాలా అద్భుతం. ఎందుకంటే ప్రతి గ్రంథంలో కూడా మహాభారతం కానివ్వండి రామాయణం కానివ్వండి ఏవైనా కూడా శివుడు విష్ణువు బ్రహ్మ ముగ్గురు ఉంటారు. ఎందుకంటే రామావతారం విష్ణువంశ అయితే ఆంజనేయుడు శివాంశ, ఇంకొక అంశంలో బ్రహ్మ ఉంటాడు. ప్రతి దాంట్లో ముగ్గురు ఉంటారు, భేదం లేదు. తిరుమల క్షేత్రానికి శివుడు క్షేత్రపాలకుడు, తిరువన్నామలకి విష్ణువు క్షేత్రపాలకుడు, అభేదం. అందువల్ల చాలా గొప్ప నాటకం చూశాము. చాలా శివాని సంస్థ దాదాపు చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు. పరమేశ్వర్ మాకు 30 సంవత్సరాల క్రితం తమిళనాడు వచ్చి అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకున్నాడు. పద్మా సుబ్రహ్మణ్యం వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం అంటే చాలా విద్వత్తు ఉంటే కానీ ప్రతిభ ఉంటే కానీ వాళ్ళు మెచ్చుకోరు. అలాంటిది పరమేశ్వర్ ఇంతటి కార్యం చేస్తున్నానంటే చాలా ఆనందంగా ఉంది. దాదాపు అన్ని సంవత్సరాలు నేను ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఇలాంటి ఏమైనా వీరమణి గారు మొన్న కూడా చూసాము, మొన్న త్యాగరాజ గానసభలో కైకగా చేశారు కదా, చాలా అద్భుతంగా చేసామమ్మా. అట్లాగే ఇందాక మొట్టమొదటి వేశారు, మొట్టమొదటి పాడినారు వెంగమ్మ గారు, తర్వాత ఇంకో ఆమె ప్రియాంక, తర్వాత మన సల్లాచారి గారు, బాబురాజు, తర్వాత మన సూర్యప్రకాష్ గారు, మూర్తి గారు, అందరి పేర్లు, శివాజీ శివాజీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు చిదంబరం రెడ్డి బ్రహ్మాండంగా పడారు బాబు, చాలా బాగుంది. అందరూ అంటే ఒకళ్ళని కాదు, అందరూ కూడా చాలా, ఎందుకంటే సమిష్టి కృషి నాటకం అనేది కావ్యేష్ నాటకం ఉన్నది. అందువల్ల అందరూ కూడా చాలా అద్భుతంగా చేశారు, కాలాతీతమైంది. మీ అందరికీ ఇంకా మంచి మంచి ప్రదర్శనలు. అయ్యప్ప అసలు అదే అదే చాలా చక్కగా ఉన్నాడు. ఎంత బాగుందో ఆ స్ఫూర్తిలో అమ్మాయి, అదే కదా. అట్లాగే చిన్న పిల్లవాడు కలిసాడు ఇంకో అబ్బాయి, చాలా బాగున్నారు. అంత చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే పౌరాణిక నాటకం మన తెలుగు భాషకి ఎంతో పరిపుష్టి చేసింది. అవధానం పౌరాణిక నాటకం ఎడవల్లి సూర్యనారాయణ గారు ఎటువంటి మహానుభావులు వేశారండి. మాధవపెద్ది వెంకటరామయ్య గారు అద్భుతంగా ఆలరించినటువంటి పౌరాణిక నాటకం ఇవాళ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కానీ ఈ నాటకాలకి చాలా విలువ ఉన్నది. ఎక్కడ ప్రదర్శించినా అద్భుతంగా ఉంటాయి. ప్రభుత్వం వారు, ప్రైవేటు సంస్థలు, ఆసక్తి ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఇతర దేశాల్లో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళందరి దగ్గర కూడా ప్రదర్శింపజేయాలి ఇలాంటి నాటకాలని కోరుతూ
నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీ ఆశీస్సులు ఉండాలి.